అయోధ్యగా పేరుగంచిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నెల 27వ తారీఖున జరగనున్న ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 27న జరిగే నవమి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి సమర్పిస్తున్నారు. 8న జరిగే పట్టాభిషేకానికి గవర్నర్ పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. అయితే ఈసారి భక్తులు ఉభయ రాష్ట్రాల నుంచి కాకుండా దేశం నలుమూల నుంచి వచ్చే అధిక సంఖ్య వచ్చే అవకాశం ఉన్నందున పడితే బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులు జారీ చేశారు. ఒకవైపు మంత్రి ఆదేశాలతో పాటు కలెక్టర్ అంకిత్ కుమార్, అలా ఈవో దామోదరావు ప్రత్యేకంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు కార్యక్రమం, మంచినీరు పలు కార్యక్రమాలని చేస్తున్నారు. జై శ్రీరామ్ అండి. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన దొరశాల క్షేత్రంలో మన ఈ నెల 19 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. వీటిలో ముఖ్యంగా మనకి 26వ తారీఖు సాయంత్రం ఎదుర్కోళ్ళు, 27 శ్రీరామనవమి కళ్యాణం, 28 మహాపట్టాభిషేకం ముఖ్యమైన ఘట్టాలు. మరి ఈసారి సుమారు 1,00,000 మందులు భక్తులు వచ్చే అంచనా ఉంది. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మనం గోదావరి ఘాట్ ఏరియా ప్రాంతంలో ప్రత్యేకంగా పెండాల్స్తోని 4.5 లక్షల చదరపు అడుగులతోని పెండాల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ముందు రోజే భక్తులు వచ్చే సాంప్రదాయం ఉన్నది కాబట్టి వారు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి అక్కడ దుస్తులు చేంజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తుల రద్దీ దృష్ట్యా మరి కళ్యాణం అయిపోయిన తదుపరి తలంబ్రాలు తీసుకోవటం కూడా ఈసారి అధిక సంఖ్యలో 15 ప్రదేశాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనం భద్రాచల పట్టణంలో ఎక్కడైతే పబ్లిక్ మూవ్మెంట్ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ కూడా వచ్చిన భక్తులకి దేవస్థానం ప్రసాదానికి ఇప్పటికే 3 లక్షల లడ్డూలు ప్రిపేర్ చేయడానికి ఆర్డర్ ఇచ్చి ఉన్నాం. మరి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 20 కౌంటర్ల ద్వారా ప్రసాదాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి భద్రాచలం ఆన్లైన్ భక్తులను దృష్టిలో పెట్టుకొని మరి పోస్టల్ శాఖ ద్వారా తర్వాత ఆర్టీసీ కార్గో సేవల ద్వారా కూడా ప్రత్యేకంగా తీసుకొని తలంబ్రాలు పొందడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం. దేవస్థానం వారి వెబ్సైట్ ద్వారా కూడా తలంబ్రాలు ఇంటికే చేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. మనకి ముఖ్యంగా మిథిలా స్టేడియంలో జరిగేటువంటి కళ్యాణాన్ని మొత్తం కూడా 26 సెక్టర్లుగా విభజించుకోవడం జరిగింది. ఈ సెక్టర్లకు సంబంధించినటువంటి టికెట్స్ అన్ని కూడా ఇప్పటికే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మరి ప్రతి సెక్టార్లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సెక్టార్లో మరి వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా ఫ్యాన్లు, వాటర్ కూలర్లు, వాటర్ ప్రాగింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిథిలా స్టేడియం బయట ప్రదేశాల్లో కూడా ప్రత్యేకంగా ఈసారి 12 ప్రదేశాలలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. కావున భక్తులందరూ కూడా మరి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాలు వినియోగించుకొని అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర వారికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీ. జరిగింది.